రష్యా చేస్తున్న భీకర దాడులతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరవుతుంది. 2.5 ఏళ్లుగా సాగుతున్న యుద్ధంలో రష్యా దాడుల్లో వేలాది మంది సైనికులను ఉక్రెయిన్ కోల్పోయింది. దీంతో సైనికుల కొరతను భర్తీ చేసేందుకు ఉక్రెయిన్ వినూత్న నిర్ణయం తీసుకుంది. వివిధ నేరాలు చేసి జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను రష్యాతో యుద్ధానికి పంపుతుంది. రెండున్నరేళ్లుగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ను ఆక్రమించుకునేందుకు రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంది. మొన్నటి వరకు రష్యా దాడులను అడ్డుకుంటూ వచ్చిన ఉక్రెయిన్ ఇప్పుడు యుద్ధంలో దూసుకుపోతోంది. క్షిపణులు, రాకెట్లు, బాంబుల దాడితో ఉక్రెయిన్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. వరుస పేలుళ్లతో సామాన్యులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే రష్యా చేస్తున్న భీకర దాడుల్లో ఉక్రెయిన్ సైన్యాన్ని భారీగా కోల్పోతోంది. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో చనిపోతున్న సైనికుల సంఖ్య ఎక్కువగానే ఉన్నా బయటకు చెప్పడం లేదు. లక్షలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉక్రెయిన్ను సైనికుల కొరత వేధిస్తోంది. ఇప్పటికే సైన్యంలో చేరాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్పై రష్యా దాడుల్ని తిప్పికొట్టేందుకు అనేక మంది ఉక్రెయిన్ యువకులు ముందుకు వస్తున్నారు. స్వచ్ఛందంగా సైన్యంలో చేరడానికి వరుస కడుతున్నారు. 16 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు వారు దేశాన్ని విడిచి వెళ్లకుండా ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించింది. సైనిక శిక్షణకు అందుబాటులో ఉండాలని ఆదేశించింది. ఎవరైనా సరే 2 సంవత్సరాలు సైన్యంలో శిక్షణ తీసుకోవాల్సిందే అని గతంలో ఉక్రెయిన్ కఠిన నిబంధన విధించింది. దీంతో అక్కడి యువత పెద్ద ఎత్తున సైన్యంలో చేరింది. గతంలో ఆ దేశ యువతకు ఇచ్చిన శిక్షణ ఇప్పుడు వారికి ఓ వరంలా మారి కఠిన పరిస్థితుల్లో పనికొస్తోంది. అయితే ఇప్పుడు యుద్ధం మరింత తీవ్రమవుతున్న తరుణంలో ఉక్రెయిన్ సైనికులను రిక్రూట్ చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. రష్యాతో 2.5 ఏళ్ల యుద్ధం ఉక్రెయిన్ను సైనికంగా చాలా బలహీనపరిచింది. ఆ లోటును భర్తీ చేసుకుని రష్యా సైన్యాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి ఖైదీల వైపు మొగ్గు చూపింది. ఇందుకోసం ఉక్రెయిన్ కొత్త చట్టం చేసింది. దాని ప్రకారం వాళ్లను యుద్ధంలో సైనికులుగా ఉపయోగించుకుంటారు. అందుకు ప్రతిగా యుద్ధం ముగిశాక వారందరినీ విడుదల చేస్తారు. అంతేకాదు వారిపై ఎలాంటి క్రిమినల్ రికార్డు ఉండదు. కొన్ని నెలల క్రితం వరకు ఖైదీలుగా పలు నేరాలకు శిక్షను అనుభవిస్తున్న వారు ఇప్పుడు యుద్ధభూమిలో దేశ రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి మరీ పోరాడుతున్నారు. రష్యాతో 2.5 ఏళ్లకు పైగా సాగుతున్న యుద్ధంలో నానాటికి పెరుగుతున్న సైనికుల కొరతను అధిగమించేందుకు ఉక్రెయిన్ తీసుకున్న వినూత్న నిర్ణయం వారినిలా హీరోలను చేసింది. ఎంతో మంది ఖైదీలు పాత జీవితానికి ముగింపు పలికి సైనికులుగా కొత్త జీవితం ప్రారంభించారు. ఫ్రంట్ లైన్లో పోరాడుతూ కందకాలు తవ్వడం వంటి సహాయక పనులు చేస్తూ యుద్ధభూమిలో దేశం కోసం పోరాటం చేస్తున్నారు. దీనికి తోడు ఫ్రంట్ లైన్లో గడిపే సమయాన్ని బట్టి నెలకు $500 నుంచి $4000 వరకు జీతాన్ని పొందుతున్నారు. అయితే శారీరక, మానసిక పరీక్షలు చేసి కనీసం 3 ఏళ్లు అంతకు మించి శిక్ష మిగిలి ఉండి 57 ఏళ్ల లోపున్న ఖైదీలను మాత్రమే సైనికులుగా ఎంచుకుంటున్నారు. దాదాపు 27,000 మంది ఖైదీలు ఈ పథకానికి అర్హులని ఉక్రెయిన్ న్యాయశాఖ తేల్చింది. కనీసం 20,000 మంది ఖైదీలన్నా సైనికులుగా మారతారని అంచనా వేయగా ఇప్పటికే 5,764 మంది ముందుకొచ్చారు. వారిలో 4,650 మంది ఖైదీలు సైనికులుగా మారారు. ఇక ఈ ఖైదీ సైనికుల్లో 31 మంది మహిళలు ఉన్నారు. వీరంతా 21 రోజుల శిక్షణ తర్వాత విధుల్లో చేరారు. అయితే ఖైదీలను సైన్యంలోకి తీసుకునేందుకు ఉక్రెయిన్ కఠిన నిబంధనలే విధించింది. హత్య, అత్యాచారం, ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల నేరాలు, దేశద్రోహం, ఇతర తీవ్ర నేరాలకు పాల్పడిన వారికి పథకం వర్తించబోదు. నేరాలకు పాల్పడిన ఎంపీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా అనర్హులేనని తేల్చింది. అయితే హత్యకు పాల్పడిన ఖైదీలను తమతో చేర్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని స్క్వాల్ బెటాలియన్ కోరుతోంది. ఫ్రంట్ లైన్లో అవసరమైన నైపుణ్యాలు వారికి బాగా ఉంటాయని వాదిస్తోంది. కొన్ని కేసుల్లో డ్రగ్స్ నేరాలకు పాల్పడ్డ వారిని తీసుకుంటున్నారు. తూర్పు ఉక్రెయిన్లోని పోక్రోవ్స్క్లో 59 బ్రిగేడ్లో 15 మందితో కూడిన పదాతి దళ సిబ్బంది విభాగానికి బ్రిగేడ్ కమాండర్గా ఉన్న ఒలెగ్జాండర్ గతంలో జైలు గార్డుగా పనిచేశారు. ఇప్పుడు ఆయనే ఖైదీలకు శిక్షణ ఇస్తున్నారు. 2022 ఫిబ్రవరిలో యుద్ధం మొదలవగానే సైనిక కమాండర్గా మారారు. ఇప్పుడు అదే జైల్లోని ఖైదీలు వచ్చి ఆ బ్రిగేడ్లో సైనికులుగా చేరారు. ఆయన కిందే పనిచేస్తున్నారు. ఇక అదే జైలు నుంచి మరో 25 మంది ఖైదీలు సైనికులుగా మారే అవకాశం ఉంది. జైల్లో మగ్గడానికి బదులుగా సైనికునిగా దేశానికి సేవ చేసే అవకాశం దక్కడం గర్వంగా ఉందని ఉక్రెయిన్ ఖైదీలు చెబుతున్నారు. డ్రగ్ బానిసగా మారి నేరాలకు పాల్పడ్డ చాలా మంది ఖైదీలు ఇప్పుడు మట్టి రుణం తీర్చుకునేందుకు సైన్యంలో చేరారు. అయితే సైనిక జీవితం ఇంత కష్టంగా ఉంటుందని ఏమాత్రం అనుకోలేదని సైనికులుగా మారిన ఖైదీలు చెబుతున్నారు.